గోవింద 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 గోవింద. ओम नमो वेंकटेशाय। मोहात्याग निवारण मोहत्यागस्य कारण गोविंद गोविंद। मोहात्यजेयं नहि कार्यजातं देहादि संक्लेश भयेन चैव संगं त्यजेयं ननु कर्म कार्यैः कर्तव्यनिष्ठाञ्च समादधानः అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సురత్నాంగదైరన్వితం బాహుదండైః చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైః ఉదారోదరాలంకృతం పీతవస్త్రం పదద్వంద్వనిర్ధూతపద్మాభిరామం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గత పంచవింశతి శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహద్. శ్రీకృష్ణ ప్రార్థనా. వినాయస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం వినాయస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా వినాయస్య స్మృత్యా కుమిశతజనిం యాతి స విభుః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్షివిషయః. శ్రీవేదవ్యాస ప్రార్థనా. అజ్ఞానసుప్తిబుద్ధాత్మా ప్రసుప్తానాం ప్రబోధకః అప్రమత్తో ప్రమేయాత్మా మౌనీ బ్రహ్మ విదేరతః. శ్రీ గురుభ్యో నమః.
చేయవలసినటువంటి కర్తవ్యాలను చేయటమా, ఆ కర్తవ్యాలను విడిచిపెట్టేటువంటి సన్యాసాన్ని అనుసరించటమా అనేటువంటి సాధారణ మానవుడి యొక్క ప్రశ్నకు సన్యాసము, త్యాగము వీటి మధ్య ఉండేటువంటి తేడా ఏమిటి, వీటిలో ఉండేటువంటి విశేషాలు ఏమిటి అనేటువంటి అర్జునుడి ప్రశ్నకు రెండిటికి ఒకే సమాధానం చెప్తూ వస్తున్నటువంటి పరమాత్మ చేయవలసినటువంటి పనులను, వారి వారి కర్తవ్యాలను ఏ స్థితిలోనూ వారికి ఆ సన్యాసయోగ్యత వచ్చేంత వరకు విడిచిపెట్టేందుకు అవకాశం లేదు. వారు కేవలం ఫలితాల మీద ఆసక్తిని మాత్రమే విడిచిపెట్టాలి. ఫలితం మీద ఆసక్తితో వారు కర్తవ్యాలను నిర్వహించుకోవటం అనే అంశాన్ని మాత్రమే విడిచిపెట్టుకోవాలి. కానీ చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ప్రతిదాన్ని సరే స్పష్టంగా చేసి తీరాలి, చక్కగా చేసి తీరాలి అనే అభిప్రాయాన్ని వెల్లడించాడు. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని. యజ్ఞాలను కానీ, దానాలను కానీ, తపస్సును కానీ, చేయవలసినటువంటి కర్తవ్యాలను వేటినైనా సరే వాటిని కానీ విడిచిపెట్టడానికి వీలే లేదు. అవి చేసుకుని తీరవలసిందే. అవి మానవులకు మనశ్శుద్ధిని, మనస్సును శుభ్రం చేసుకునేటువంటి శక్తిని ప్రసాదిస్తాయి అని చెప్పాడు. కాకపోతే ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అని కూడా చెప్పాడు. చేయవలసినటువంటి ఈ కర్తవ్యాలన్నీ కూడా ఏ రకమైనటువంటి నేను కర్తను అనే భావనను మనసులోకి తెచ్చుకోకుండా, నేను కర్తను అనేటువంటి అహంకారాన్ని పెంచుకోకుండా, ఆ ఫలితాల మీద ఆసక్తిని కూడా పెంచుకోకుండా, సంఘాన్ని అలాగే ఫలితం మీద ఆశను ఈ రెండిటినీ విడిచిపెట్టుకుని చేసి తీరాలి. కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఇదే నా యొక్క ఉత్తమమైనటువంటి నిశ్చితమైన అభిప్రాయం అని ఖరాఖండిగా పరమాత్మ చెప్పేశాడు. ప్రతివారు వారి యొక్క కర్తవ్యాలను నిర్వహించుకోవలసిందే. నిర్వహించుకోవటం అనేది ఎంతవరకు అని అంటే వారికి యోగ్యత వచ్చేంత వరకు, కర్మలను విడిచిపెట్టుకునేటువంటి యోగ్యత వచ్చేంత వరకు వారు వారి యొక్క కర్తవ్యాలను చేసుకోవలసిందే అనే విషయాన్ని తేల్చి చెప్పేశాడు. అలా కాకుండా యోగ్యత రాకుండగానే కర్మలను విడిచిపెట్టుకునే లేదా సన్యాసాన్ని తెచ్చుకునేటువంటి యోగ్యత లేకుండగానే గనక వారు చేయవలసినటువంటి కర్మలను వారు విడిచిపెట్టుకున్నట్లయితే అది సరి అయిన విధానము కాదు అనే విషయాన్ని పై శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః అని. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే. నియతమైనటువంటి కర్మ వారు చేసుకుని తీరవలసిందే అని శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మ, అటువంటి కర్మలకు సన్యాసః నోపపద్యతే. అటువంటి కర్మలను విడిచిపెట్టడం అనేది ఎవరికీ సరి అయిన పని కాదు, ఎవరికి అది సరి అయిన రీతిలో వెళ్ళేటువంటి వ్యవహారము కాదు. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే. ఒకవేళ నాకు సన్యాసమే కావాలి, నేను సన్యాసం చేసి తీరుతాను, నేను చేసుకోవలసినటువంటి కర్మలన్నిటినీ విడిచిపెడతాను, దీనివల్లనే నాకు లాభం కలుగుతుంది అని ఎవరైనా భ్రమపడి గనక చేసుకున్నట్లయితే, ఎవరైనా భ్రమతో వారు చేయవలసినటువంటి కర్మలను విడిచిపెట్టుకున్నట్లయితే మోహాత్ తస్య పరిత్యాగః, వారి భ్రమతో వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను విడిచేసినట్లయితే, చేయకుండా ఉన్నట్లయితే ఆ త్యాగానికి తామస త్యాగము అని పేరు. మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. తామసమైనటువంటి త్యాగం అవుతుంది ఇది. తామసమైనటువంటి భ్రమతో వచ్చినటువంటి త్యాగమే అవుతుంది. అంతేగాని వివేకం ద్వారా వచ్చినటువంటి వైరాగ్యంతో కూడినటువంటి త్యాగము కాదు. కాబట్టి ఇది సరి అయిన సన్యాసము కాదు. మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః అని అంటున్నాడు పరమాత్మ. ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఈ శ్లోకంలో ప్రారంభిస్తున్నాడు. సన్యాసానికి 3 రకాల విభాగాలు ఉండవు కదా. సాత్విక త్యాగము అని, రాజస త్యాగము అని, తామస త్యాగము అని ఉండవు కదా.
అవి క్రియలకు మాత్రమే పరిమితం కదా అనేటువంటి అర్జునుడి ప్రశ్నకు సమాధానాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాడు. అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానాన్ని ఈ శ్లోకంలో ప్రారంభించి పై శ్లోకంలోనూ ఆ పై శ్లోకంలోనూ పూర్తి చేయబోతున్నాడు. దానితో పాటుగా ఒకవేళ తెలుసో తెలియకో చేయవలసినటువంటి కర్మలను విడిచిపెట్టినట్లయితే, తెలియక విడిచిపెట్టినట్లయితే ఏమి గతి అనే ప్రశ్నకు కూడా సమాధానాన్ని చెప్తున్నాడు. అదే సమయంలో నియతమైనటువంటి వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని కూడా నిక్కచ్చిగా చెప్తున్నాడు. నియతస్యతు సన్యాస కర్మణో నోపపద్యతే. నియతమైనటువంటి వారు చేసుకుని తీరవలసినటువంటి కర్తవ్యాలకు సన్యాస నోపపద్యతే. విడిచిపెట్టడం అనేది కుదరదు, ఎవరికైనా కుదరదు. ఒకవేళ విడిచిపెట్టుకోవాలి అనే కోరిక ఉన్నట్లయితే వారికి కామ్యకర్మలను విడిచిపెట్టుకునేందుకు అవకాశం ఉంది. వారు ఏదో ఒక కోరిక తీరటానికి వేదవాక్యాలలో చెప్పబడినటువంటి కర్మలను విడిచిపెట్టుకోవచ్చు. కామ్యకర్మలను పూర్తిగా విడిచిపెట్టుకుని వారికి తప్పకుండా చేయవలసిందిగా శాస్త్రం చెప్పినటువంటి కర్మలన్నిటినీ చేసి తీరవలసిందే. నియతమైనటువంటి కర్మలకు త్యాగం అనేది కూడదు. నియతస్యతు సన్యాస కర్మణ నోపపద్యతే అని పరమాత్మ చెప్పేస్తున్నాడు. ఒకవేళ గనక తెలియక లేదా తెలిసిన అలా ఎందుకు, సన్యాసం అంటే తొందరగా జ్ఞానం వచ్చేస్తుంది కదా అనే అభిప్రాయంతోనో, లేదా శాస్త్రం చెప్తే మాత్రం నేను చేసి తీరాలా అనేటువంటి అభిప్రాయంతోనో, ఏ రకమైనటువంటి భ్రమతోనైనా సరే దాన్ని విడిచిపెట్టినట్లయితే, శాస్త్రవాక్యాలను పట్టించుకోకుండా లేదా శాస్త్రంలో చెప్పిన వాటిని నమ్మకుండా వాటిని విడిచిపెట్టుకుంటాను అని అనుకున్నట్లయితే, ఏ రకమైనటువంటి భ్రమైనా కావచ్చు, నేను శాస్త్రంలో చెప్పినటువంటి సన్యాసాన్ని తొందరగా పట్టుకుని తొందరగా జ్ఞానం తెచ్చుకుంటాను అనే భ్రమైనా కావచ్చు, లేకపోతే శాస్త్రాన్ని నమ్మను నేను విడిచిపెడతాను అనేటువంటి భ్రమైనా కావచ్చు, ఏ రకమైనటువంటి భ్రమతోనైనా సరే వాటిని విడిచిపెట్టుకున్నట్లయితే మోహాత్ తస్య పరిత్యాగః. మోహంతో భ్రమతో గనక చేయవలసినటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టుకున్నట్లయితే అటువంటి పరిత్యాగానికి, అటువంటి సన్యాసానికి తామస సన్యాసము లేదా తామస త్యాగము అని పేరు. తామస పరికీర్తితః. అటువంటి సన్యాసం తామస సన్యాసంగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి మోహంతో, అజ్ఞానంతో లేదా భ్రమలతో ఎవరు చేయవలసినటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టుకోరాదు. చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుంటూనే ఉండాలి. చేసుకుంటూ మనశ్శుద్ధిని, మనస్సును పరిశుభ్రం చేసుకునేటువంటి ప్రసక్తిని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తరువాత, మనస్సు శుభ్రమైన తరువాత, యోగ్యత వచ్చిన తరువాత, వివేకం అందిన తరువాత, వైరాగ్యం స్థిరపడిన తరువాత విధి విధానంతో వారు సన్యాసాన్ని చేసుకోవచ్చు. వారు చేయవలసినటువంటి కర్మలను విడిచిపెట్టుకోవచ్చు. విడిచిపెట్టుకునేందుకు యోగ్యత వచ్చేంత వరకు విడిచిపెట్టుకోరాదు. తర్వాత విడిచిపెట్టుకుని పై స్థాయి సాధనలకు వెళ్ళవచ్చు అని కూడా పరమాత్మ ఇందులో సూచన చేస్తున్నాడు. నియతస్యతు సన్యాస కర్మణో నోపపద్యతే. అందులోనూ మోహాత్ సన్యాస నోపపద్యతే అని చెప్పటం ద్వారా ఈ అంశాన్ని కూడా సూచిస్తున్నాడు. సూచించటాన్ని ఇంతకుముందే తాను చెప్పినటువంటి 6 వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే అనే విషయానికి ఒక రకమైనటువంటి ఉపసంహారాన్ని కూడా ఇక్కడ చేస్తున్నాడు. 6 వృక్షోర్మునేర్యోగం అనే శ్లోకాన్ని పరమాత్మ 6వ అధ్యాయంలో 3వ శ్లోకంగా ఉపదేశం చేశాడు. ఆ శ్లోకంలో యోగాన్ని లేదా జ్ఞాననిష్టను తెచ్చుకునే యోగ్యతను సంపాదించుకునేంత వరకు వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను వారు చేసుకోవాలి. ఆ యోగ్యత ఒకసారి సిద్ధించిన తరువాత, సిద్ధించింది అనే విషయం వైరాగ్యం ద్వారా స్థిరమైన తరువాత వారు శమదమాదులను అభ్యాసం చేసుకోవడానికి పైకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వారికి ఈ కర్మ సన్యాసానికి అనుమతి లభిస్తుంది అనే విషయాన్ని అక్కడ సూచనప్రాయంగా చెప్పాడు. ఇక్కడ స్థిరంగా చెప్తున్నాడు. అంతవరకు వారి కర్మ సన్యాసాన్ని వారు చేయటానికి వీలు లేదు. వారు చేయవలసినటువంటి ప్రతి కర్తవ్యాన్ని, నియతమైనటువంటి కర్తవ్యాన్ని, శాస్త్రంలో నీవు తప్పకుండా చేయవలసిందే అని చెప్పబడినటువంటి కర్తవ్యాన్ని ప్రతిదాన్ని చేయవలసిందే. అలాగే లౌకికమైనటువంటి కర్తవ్యాలన్నిటినీ కూడా వారు చేసుకుంటూ ఉండి తీరవలసిందే. అన్ని రకాల కర్తవ్యాలను నిర్వహిస్తూ వాటి మీద ఫలాకాంక్ష లేకుండా జీవించవలసిందే
అని పరమాత్మ తేల్చి చెప్తున్నాడు. తేల్చి చెప్పినటువంటి ఈ విషయాన్నే ఇంతకుముందు కూడా నియతం కురు కర్మత్వం కర్మజ్ఞాయో హ్యకర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద కర్మణ అని 3వ అధ్యాయంలో 8వ శ్లోకంగా ఒకసారి ఉపదేశం చేశాడు. నియతమైనటువంటి కర్మను, నీకు చేయవలసిందిగా శాస్త్రం చెప్పినటువంటి కర్మను తప్పకుండా చేసి తీరాలి. నియతం కురు కర్మత్వం కర్మజ్ఞాయో హ్యకర్మణ. సాధారణ స్థితిలో ఉండేటువంటి సాధకులకు అకర్మణ, కర్మను విడిచిపెట్టడం కంటే కర్మలను చేయటం లేదా సత్కర్మాచరణ చేయటం అనేది పెద్దది లేదా గొప్పది. ఎందుకంటే శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద కర్మణ. ఒకవేళ నీకు నియతమైనటువంటి కర్మలను విడిచిపెడతాను అనేటువంటి మొండిపట్టే నీకుంటే నీ శరీరాన్ని సంరక్షించుకోవలసినటువంటి క్రియలన్నిటినీ విడిచిపెట్టేందుకు నీకు శక్తి ఉన్నదా? శరీరాన్ని పోషించుకునేటువంటి క్రియలు, శరీరాన్ని రక్షించుకునేటువంటి క్రియలు, వీటిని విడిచిపెట్టేటువంటి ధైర్యం నీకున్నదా? లేదు కదా. అది లేనంత వరకు, శరీరం మీద కూడా ధ్యాస తగ్గేంత వరకు, శరీరాన్ని సంరక్షించుకోవాలి అనేటువంటి ఆశ తగ్గేంత వరకు నీకు నియతమైనటువంటి ఏ క్రియలను విడిచిపెట్టే హక్కు లేదు అనే విషయాన్ని 3వ అధ్యాయంలోనే చెప్పాడు. చెప్పిన దానికి ఇప్పుడు మరొకసారి ఉపసంహారం చేస్తున్నాడు. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే. ఒకవేళ ఇలా కాకుండా భ్రమలతో గనక వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టుకునే మాట అయితే ఆ త్యాగానికి మోహాత్ తస్య పరిత్యాగ తామస పరికీర్తిత. తామసత్యాగము అనే పేరు. తామసత్యాగం అంటే అజ్ఞానం వలన లేదా భ్రమల వలన వచ్చినటువంటి త్యాగం. ఇటువంటి త్యాగానికి ఫలితం లేదు, సరి అయిన ఫలితం లేదు. ఒకవేళ ఉంటే అది దుష్ఫలితమే అవ్వాల్సిందే. కాబట్టి దుష్ఫలితాలను ఎవరూ కోరుకోరు. కాబట్టి దుష్ఫలితాలకు దారి తీసేటువంటి ఈ మోహత్యాగాన్ని ఎవరు అనుసరించరాదు. అజ్ఞానంతో భ్రమలతో ఇష్టం వచ్చినట్లు ఆలోచించి వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టుకోరాదు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే మనకేమైనా చిన్న సందేహం కలగవచ్చు. కర్మలను పట్టుకుని వేళ్లాడమని పరమాత్మ చెప్పటం లేదు కదా. ఎప్పటికైనా విడిచిపెట్టాల్సిన కర్మలే కదా ఇవి. కర్మలను విడిచిపెట్టకుండా జ్ఞానం సాధించుకోలేవు అని పరమాత్మే అక్కడక్కడ చెప్తూ వస్తున్నాడు కదా. కర్మలకు జ్ఞానానికి విరోధం ఉన్నది అని శాస్త్రాలు కూడా ఒక్కాణిస్తున్నాయి కదా. ఇట్లాంటి సందర్భంలో మోహంతో విడిచిపెడితేనేమి, వివేకంతో విడిచిపెడితేనేమి, విడిచిపెట్టాల్సినటువంటి కర్మలను విడిచిపెట్టేస్తే అయిపోయింది కదా. అందులో మోహంతో విడిచిపెడితే తప్పు, వివేకంతో విడిచిపెడితే ఒప్పు అని 2 రకాలుగా చూపించటం ఎందుకు? చూపించి ఈ మోహంతో భ్రమలతో విడిచిపెడితే దీనికి తామసం అని, లేదా వివేకంతో విడిచిపెడితే దానికి సాత్వికం అని, లేదా ఉత్తమ సన్యాసం అని, వివిధిషా సన్యాసం అని పేర్లు పెట్టడం ఎందుకు? విడిచిపెట్టవలసింది ఎప్పుడు విడిచిపెట్టినా, ఏ రకంగా విడిచిపెట్టినా విడిచిపెట్టేదే కదా. దాన్ని పట్టుకుని వేలాడటం ఎందుకు అని మనకి సందేహం కలగచ్చు. ఓ చిన్న ఉదాహరణ చూసుకుందాము. ఆ ఉదాహరణలో గనక దీనికి సమాధానం దొరికితే ఎప్పుడు విడిచిపెట్టినా ఓకే. అక్కడేమైనా గనక తేడా ఉంటే ఇక్కడ సరిగ్గానే ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక తండ్రి ఉన్నాడు. ఆయనకి పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది. ఈ పిల్లని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చూస్తున్నాడు. సంబంధాలు చూస్తున్నప్పుడు సహజంగానే తండ్రులందరూ ఆలోచించుకునే పద్ధతిలోనే మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తున్నాడు. మంచితనం రకరకాలుగా ఉంటుంది. కొన్ని ప్రచ్ఛన్నంగా ఉంటాయి, కొన్ని బయటకు వస్తాయి. మంచివాడు అని పైకి ఉంటుంది, లోపల చాలా ఉంటాయి. అవి కావాలి, ఇవి కావాలి అని, అవన్నీ కావాలి అని చూస్తున్నాడు. సంబంధాలు ఏవో 1-2 చూశాడు. ఒక పిల్లవాడు మంచివాడు, ఇతన్ని పెళ్లి చూపులకి పిలవాలి అని అనుకుంటున్నాడు. ఈ లోపల ఈ తండ్రికి ఒక విషయం తెలిసింది. తన పిల్ల వెంట ఒక అబ్బాయి పడుతున్నాడు, వెంటపడి తిరుగుతున్నాడు. నన్ను ప్రేమించు అని వేధించటం కొంచెం కఠినంగా వేధిస్తున్నాడు, మరీ ఘోరంగా కాదు. కానీ వెంటపడి తిరుగుతున్నాడు. చాలా కాలంగా తిరుగుతున్నాడు. చాలా కాలంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు అని బలవంత పెడుతున్నాడు. వీడు మంచివాడు, ఇప్పుడు పెళ్లి చూపులకి పిలవవలసిన వాడు మంచివాడు. ఈ పెళ్లి చూపులకి రాకూడదు అని అనుకునేటువంటి వాడు, వెంట పడుతున్నటువంటి వాడు చెడ్డవాడు. ఎట్లా అని తండ్రికి కొంచెం భయం వేసింది. పిల్లవాడు ఎవరో వెంట పడుతుంటే, అందులోనూ అతను కొంచెం రౌడీలా ఉంటే భయం వేస్తుంది కదా, భయం వేసింది.
ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల పెళ్లి చూపుల రోజు వచ్చింది. పెళ్లి చూపులు అంటే ఇంటికి పిలిచి వాళ్ళకి కాఫీలు, టీలు, మైసూరు పాకులు అవి ఇవి పెట్టడం అంటే అనవసరమైన ఖర్చు. ఎందుకు వచ్చింది గోలా? ఇప్పుడు ఎలాగో కొత్త విధానం వచ్చింది కదా, అమ్మాయిని అబ్బాయిని ఎక్కడికైనా పంపించి మాట్లాడుకోమని చెప్పేస్తే వాళ్ళే మాట్లాడుకుని ఏదో ఒకటి తేల్చి చెప్పేస్తారు. ఫైనల్ చేయవలసింది ఎలాగో వాళ్లే కదా. కాబట్టి పెళ్లి చూపులు ఇంట్లో పెట్టుకుని అసలే కాలం కూడా బాగాలేదు, మాస్కులు పెట్టుకుంటారో పెట్టుకోరో ఇవన్నీ మనకు వద్దు అనుకుని బయట ఎక్కడో ఏర్పాటు చేశాడు. వాళ్ళది సముద్ర తీరం ఉండేటువంటి ఊరు, అందువలన మీరిద్దరూ సీషోర్కి వెళ్ళిరండి అని చెప్పాడు. ఇద్దరు బీచ్కి బయలుదేరారు. ఎవరు? పెళ్లి చూపులకు వచ్చినటువంటి పిల్లవాడు అలాగే ఈ ఆడపిల్ల ఇద్దరు బయలుదేరారు. బీచ్లో కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు. రక్షణ కోసం తండ్రి కూడా వెనకాల వచ్చాడు. రక్షణ ఎందుకు అంటే ఇంకోడెవడో రోడీ అనేవాడు వెంట పడుతున్నాడు కదా, అతను ఏమైనా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అడ్డం పడి అన్న గోల చేస్తాడేమో అని రక్షణ కోసం ఆయన కూడా వచ్చాడు. వచ్చి దూరంగా కూర్చుని గమనిస్తున్నాడు. సరే, యథాప్రకారం తన నియమాన్ని వ్రతాన్ని మానకుండా పాపం రౌడీ అబ్బాయి గారు కూడా వచ్చేశారు. పిల్ల బయటకు వచ్చేసాడు. అతను కూడా వచ్చాడు. అతను ఎందుకో పాపం దూరంగా కూర్చుని కొంచెం బేలగానో కొంచెం కోపంగానో కొంచెం పళ్ళు కొరుకుతూ వీళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఎవరితో వేరే అతనితో మాట్లాడుతోంది అని కోపంగా చూస్తున్నాడు. తండ్రి ఇటువైపు వీళ్ళిద్దరినీ చూస్తున్నాడు, ఆ పిల్లవాడిని కూడా చూస్తున్నాడు. కొంచెం సేపు అయింది. ఈ లోపల దూరంగా ఒక చిన్న గొడవ ఏదో జరుగుతోంది. గొడవ అంటే గొడవ కాదు, ఒక అమ్మాయిని కొంతమంది ఆకతాయిలు ఏడిపిస్తుంటే ఈ పిల్ల అంది, తండ్రి గారి కూతురు అంది, ఎవరో అమ్మాయిని ఏడిపిస్తున్నారు, నువ్వు వెళ్ళి అడ్డుకోరాదా అంది. పెళ్లి చూపులు చూడడానికి వచ్చినటువంటి అబ్బాయి. అతను మంచివాడు కదా. అతను అన్నాడు, చిచ్చి మనం మంచివాళ్ళము, ఇలాంటి గొడవల్లోకి మనం తలదూర్చకూడదు, ఇలాంటి విషయాలు మనకు అనవసరం, మనం వచ్చిన పని మనం చూసుకుని మనం వెళ్ళిపోవాలి. ఎవరో రోడ్డు మీద గోడ పెడుతూనే ఉంటారు, అల్లరి చేస్తూనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనం అందులోకి తలదూర్చకూడదు అని చెప్పాడు. ఇది తండ్రి గారికి కూడా వినిపించింది ఈ మాట. మరి రెండో రౌడీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని అటువైపు చూస్తే అతను అప్పటికే ఆ గొడవ జరిగే చోటికి వెళ్ళిపోయాడు. ఆడపిల్లని ఏడిపిస్తున్న చోటికి వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ పడడం మొదలుపెట్టాడు. వాళ్ళతో గొడవ పడుతున్నాడు. గొడవపడి వాళ్ళతో తన్నులు తింటున్నాడు. వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతను వెళ్ళి ఎందుకు చేస్తున్నారు అనగానే వాళ్ళందరూ వెండి కొట్టడం మొదలుపెట్టారు. అరుస్తున్నాడు, ఏదో తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గొడవ ఎక్కువైపోయింది. జనం చుట్టూ చేరి విడదీశారు. ఎందుకైంది, ఏమైంది అని అడిగారు. విషయం తెలిసింది, వాళ్ళని తిట్టారు. ఏదో మొత్తం మీద హడావిడయ్యి కాస్త జనం గుంపుగా చేరంగానే ఈ పిల్లవాడు, పెళ్లి చూపులకు వచ్చినటువంటి పిల్లవాడు ఆసక్తి కొద్దీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు కదా, ఆ పిల్ల ఎవరో కాదు, ఇతనికి చెల్లెలు వరస అయ్యేటువంటి కజిన్. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇద్దరికి సందేహం వచ్చింది. స్టోరీ ఇంతే. ఇద్దరికి సందేహం వచ్చింది. ఒకటి, పిల్లనివ్వాల్సిన తండ్రికి సందేహం ఒకటి వచ్చింది, వీళ్ళిద్దరిలో ఎవరు మంచివారు? పెళ్లి చూపులకు వచ్చినటువంటి గొడవలలో తలదూర్చనటువంటి వాడు మంచివాడా, లేకపోతే గొడవలలో తల దూర్చి ఎలాగైనా సరే న్యాయం చేయాలి అనుకునేవాడు మంచివాడా? వీళ్ళిద్దరిలో మంచివాడు ఎవడు? మొదటి రకం వాడు మంచివాడు, గొడవల్లోకి తలదూర్చడు, అన్నిటినీ విడిచిపెడతాడు, గొడవలను దూరంగా ఉంచుతాడు, చాలా మంచివాడు. ఇటువంటి వాడికి ఇస్తే మంచిదా, లేకపోతే ప్రతి రక్షణను నేను చేస్తాను అని నిలబడే ఈ రౌడీ పిల్లవాడికి చేయటం మంచిదా అని తండ్రి మనసులో సందేహం వచ్చింది. పిల్ల మనసులో కూడా ఇదే సందేహం వచ్చింది. ఏదో ఆడపిల్ల గొడవగా ఉంది, కనీసం వెళ్ళి చూడు అంటే చూడనటువంటి వాడు, భయపడేవాడు లేదా మంచివాడు, రేపు నేను ఆ పరిస్థితిలో ఉంటే నన్ను ఏం చేస్తాడు, నన్నేమో ఆదుకుంటాడు, ఇటువంటి వాడిని చేసుకుంటే నాకు ఏ రకమైన రక్షణ దొరుకుతుంది అని ఆ పిల్ల కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. మనకి ఆ తండ్రి ఆలోచన వద్దు, పిల్ల ఆలోచన వద్దు, వాళ్ళిద్దరిలో ఎవరూ మనల్ని సలహా అడగరు, వాళ్ళు తోచిందేదో వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం ఆలోచించుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరిని మనం మంచివాళ్ళగా గుర్తిస్తున్నాము? ఈ సందర్భానికి మాత్రమే
ఈ సందర్భంలో మాత్రమే వారి సంపూర్ణ స్వభావాలేవి మనకు తెలియవు. ఈ సందర్భంలో ఎవరు సరిగ్గా వ్యవహరించారు అని మనం అనుకుంటున్నాము. అంటే ఎంతో కొంత కష్టపడి జరిగేటువంటి ఆ అన్యాయాన్ని ఆపిన పిల్లవాడిని మంచివాడు అనుకుంటున్నామా, లేకపోతే గొడవలలో తలదూర్చను, నాకు దేంతోనూ సంబంధం లేదు అని విడిచిపెట్టేసిన వాడిని, అన్నీ విడిచేసిన వాడిని మంచివాడు అని అనుకుంటున్నామా? ఈ రకంలో ఈ సందర్భంలో మనల్ని గనక న్యాయ నిర్ణయం చేయమని చెప్తే ఏం చెయ్యాలి అని నిర్ణయాన్ని మీరే చెప్పండి అంటే మనం ఏం చెప్తాం? మనమేమంటాం? మంచివాడు లేచి ఉండి తీరాల్సిందే. మంచివాడే గనక అయితే ఏదో విధంగా అతను ఆ అన్యాయాన్ని అడ్డుకోవలసిందే, ఏదో విధంగా ప్రయత్నం చేసి తీరవలసిందే. ఆ ప్రయత్నం అనేది ఎంతవరకు ప్రాక్టికల్ కాదు అనేది వేరే సంగతి. అతను ఏదో విధంగా అడ్డుకుని ఉండవలసింది. కనీసం 100కి ఫోన్ చేయవలసింది, లేదా అక్కడికి వెళ్ళి ఏదో గట్టిగా గోల చేసి నలుగురిని కూడా తీసుకుని ఏదో విధంగా ఆ అన్యాయాన్ని అడ్డుకోవలసింది. అలా అడ్డుకోకపోవటం అనేది సరి అయిన పద్ధతి కాదు. అతను ఏదో ఒకటి చేసి తీరవలసిందే అని కదా మనం సలహా ఇస్తాము. లేదా ఆ నిర్ణయం మన మనస్సుల్లో తప్పకుండానే ఉంది కదా. సందర్భం చాలా చిన్న సందర్భం. అతను మంచివాడు, నాకెందుకు గొడవలు అని అనుకుంటున్నాడు, కానీ మనం అతన్ని ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఒప్పుకోవటం లేదు అంటే ఈ మంచితనం అనేటువంటి ముసుగులో అతను పిరికితనాన్నే ప్రదర్శిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. మంచితనం అనేటువంటి ముసుగులో అతను తన స్వార్థపరత్వాన్నే ప్రదర్శిస్తున్నాడు. అతను మంచివాడు కంటే కూడా పిరికివాడు కంటే కూడా ఎక్కువ స్వార్థపరుడు అని మనం భావిస్తున్నాం. కాబట్టి స్వార్థపరుడు చేసేటువంటి ఈ పనులకు లేదా నేను వెళ్ళను అనేటువంటి మాటకు మన దృష్టిలో విలువ లేదు. రౌడీ అని చెప్పుకున్నటువంటి వాడు సరి అయిన పిల్లవాడు కాడు, ఆకతాయి అని చెప్పుకున్నవాడైనా సరే ఏదో వెళ్ళి ప్రయత్నం చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రయత్నంలో వాళ్ళని కొట్టిన దానికంటే ఇతను తన్నులు తినదే ఎక్కువ కాబట్టి ఎక్కువైనా సరే పర్వాలేదు, ఏదో విధంగా ఆ అన్యాయాన్ని ఆపగలిగాడు లేదా ఆపటానికి ప్రయత్నం చేశాడు, కనీసం కదిలాడు అని ఇతన్ని మనం గొప్పవాడు అనుకుంటున్నాం. సందర్భం ఇంతే, ఆ సందర్భానికి తగినట్లుగా మనం నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వభావాలను ఈ సందర్భంలో మనం లెక్కలోకి తీసుకోవటం లేదు. ఎందుకు తీసుకోవటం లేదు అంటే కర్మ జ్యాయో హ్యకర్మణ అని మనం నమ్ముతున్నాం కాబట్టి. ఇలాంటి సందర్భాలలో ఏదో విధంగా అన్యాయాన్ని అడ్డుకునేటువంటి క్రియే అకర్మణ, ఏమీ చేయను నేను మంచివాణ్ణు అనేటువంటి అభిప్రాయం కంటే గొప్పది అని మనం స్థిరంగా నమ్ముతున్నాం కాబట్టి ఆ నిర్ణయం మనం తీసుకుంటున్నాము. పరమాత్మ కూడా అలాంటి నిర్ణయాన్నే సమర్థిస్తున్నాడు. లౌకికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మికంగా పై స్థాయికి ఎదగకుండా కింద స్థాయిలో ఉండేటువంటి వారు లేదా సరి అయిన వైరాగ్యం అమరని వారు ఎవరైనా సరే వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసి తీరాలి. వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను చేయకుండా దానికి ఏదో ఒకటి అడ్డం పెట్టుకునే మాట అయితే, ఎప్పటికైనా సరే విడిచిపెట్టవలసిందే కదా అనే మాట అయితే అది తామసమే అవుతుంది. అది మోహాత్ పరిత్యాగ అనే అవుతుంది. మోహాత్ భ్రమలతో కూడినటువంటి ఈ త్యాగం తామస త్యాగమై ఫలితాన్ని ఇవ్వదు, మంచిది కాదు అనే పరమాత్మ కూడా చెప్తున్నాడు. మోహం ఏ రకంగా ఉన్నా సరే లెక్కలేదు, మోహంతో చేసేటువంటి త్యాగానికి విలువ లేదు. మోహంతో చేసేటువంటి అజ్ఞానంతో భ్రమలతో చేసేటువంటి త్యాగం పూర్తి తామస త్యాగం అవుతుంది, అది దుష్ఫలితాలను ఇస్తుంది అని పరమాత్మ నిక్కచ్చిగా చెప్తున్నాడు. మనకు తెలిసినటువంటి చిన్న సందర్భాన్ని, చాలా చిన్న సందర్భం కాబట్టి నిక్కచ్చిగా మన అభిప్రాయాన్ని మనం వెల్లడించుకోగలిగాము. పరమాత్మకి మానవుల యొక్క జీవితాలన్నీ తెలుసు కాబట్టి, మానవుల జీవితాల యొక్క దశలన్నీ తెలుసు కాబట్టి ఎవరెవరు ఏ ఏ దశలో ఏమేమి చేయాలి అనే విషయం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నవాడు కాబట్టి పరమాత్మ ఎవరైనా సరే యోగ్యత వచ్చేంత వరకు కర్మలను చేసుకుని తీరాలి, వారికి విహితమైనటువంటి కర్మలను చేసుకుని తీరాలి, అంతే తప్ప విడిచిపెట్టరాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. మనం పరమాత్మ చెప్పేటువంటి ఈ అభిప్రాయాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. సన్యాసానికి కావలసినటువంటి వైరాగ్యం స్థిరపడకుండా, ఆ వైరాగ్యానికి కావలసినటువంటి వివేకం బలపడకుండా మనం చేసేటువంటి కర్మత్యాగం మోహాత్ కర్మత్యాగమే అవుతుంది, కానీ సరి అయిన కర్మత్యాగం అవ్వనే అవ్వదు. అటువంటి కర్మత్యాగం ఫలితాలను ఇవ్వదు.
కాబట్టి పరమాత్మ చెప్తున్నట్లుగా తామసమైనటువంటి త్యాగం జోలికి మనం పోకుండా, తామసమైనటువంటి త్యాగం వద్దే వద్దు అని నియతమైనటువంటి శాస్త్ర నిర్దిష్టమైనటువంటి చేసి తీరవలసిందే అని శాస్త్రం చెప్పినటువంటి కర్మలన్నిటినీ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం. ప్రయత్నం చేసుకునేటప్పుడు పరమాత్మ చెప్పినట్లుగా మోహం మన జోలికి రాకూడదు. అజ్ఞానం లేదా శాస్త్రవాక్యాల మీద విశ్వాసం లేకపోవటం, లేదా శాస్త్రవాక్యాలు తప్పుగా చెప్తున్నాయి అని అనుకోవటం, లేదా శాస్త్రవాక్యాలను తప్పుగా అర్థం చేసుకోవటం అనేటువంటి మోహం మన దగ్గరకు రాకూడదు, లేదా ఆ మోహం జోలికి మనం పోకూడదు అని కూడా మనం ప్రార్థించుకోవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి మోహాన్ని దగ్గరకు రానివ్వకుండా చేయవలసినటువంటి విధులన్నీ, చేయవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ మనం నిర్వహించుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈరోజు శ్రీవారి యొక్క పెద్ద శేషవాహనాన్ని, వాహన సేవను దృష్టిలో ఉంచుకుని తొందరగా వ్యాఖ్యానం పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః
मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसन्त्यागम् सकृत्वा राजसन्त्यागम् नैव त्यागफलं लभेत् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः सत्यागः सात्विको मतः न द्वेष्ट्यकुशलं कर्म न द्वेष्ट्यकुशलं कर्म कुशलेनानुषज्यते कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्नसंशयः मेधावी छिन्नसंशयः न हि देहभृता शक्यं न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणां सिद्धये सर्वकर्मणा अधिष्ठानं तथा कर्ता अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्र पञ्चमम् दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान्
हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसंख्याने यथा वच्छृणुतान्यपि सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानं नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदाहृतम् नियतं संगरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनपेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्षसंन्यासयोग नामक अष्टादशाध्यायान्तर्गत श्लोकाः అష్టాదశాధ్యాయంలో మొదటి 25 శ్లోకాలను శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తనను నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं
कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरे कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामजगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामजगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం हीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ना